హలో ఫ్రెండ్స్, తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి నోటిఫికేషన్ కోసం అనేక మంది స్టూడెంట్ వెయిట్ చేస్తున్నారని మాకు తెలుస్తుంది. సో ఈ 50,000 పోస్టుల భర్తీలో 19,000 పోలీస్ డిపార్ట్మెంట్ వేకెన్సీస్ ఉన్నట్లు మనకు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. సో దానికి సంబంధించి ఈ నోటిఫికేషన్కి ఎలాంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుంది, ఏజ్ లిమిట్ ఎంత ఉంటుంది, ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుందా లేదా అనేటువంటి ఇన్ఫర్మేషన్తో మేము ఆల్రెడీ ఒక వీడియో చేస్తాము. ఆ వీడియోకి సంబంధించిన లింక్ని నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ని క్లిక్ చేసి మీరు ఆ డీటెయిల్స్ చూసుకోండి. ఈ వీడియోలో కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందో స్టెప్ బై స్టెప్ కంప్లీట్ డీటెయిల్స్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ వీడియోను ఎండ్ వరకు చూసి ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ పోస్టులకి మీరు అప్లై చేసిన తర్వాత మనకు సెలక్షన్ ప్రొసీజర్ అనేటువంటిది కంప్లీట్గా 4 స్టెప్స్లలో ఉంటుంది. అందులో నెంబర్ 1 ప్రిలిమినరీ రిటన్ టెస్ట్ PWT, నెంబర్ 2 ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ PMT, నెంబర్ 3 ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ PET, నెంబర్ 4 ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్ అనేటువంటి 4 స్టేజెస్ అనేటువంటివి మనకు ఉంటాయి. సో 1 by 1 నేను ఈ స్టేజెస్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూద్దాం. అందులో నెంబర్ 1 ప్రిలిమినరీ రిటర్న్ టెస్ట్ PWT. సో దీన్ని మనం ప్రిలిమ్స్ అని కూడా అంటాము. సో మీరు అప్లై చేసిన తర్వాత ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా ఈ ఎగ్జామ్ ని రాసుకునేటువంటి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఈ ఎగ్జామ్ లో మనకు 200 మార్క్స్ ఉంటాయి. 3 hours డ్యూరేషన్ అనేటువంటిది ఉంటుంది. అయితే ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ లో ఖచ్చితంగా మీరు క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. రిజర్వేషన్ ఆధారం చేసుకొని క్వాలిఫికేషన్ మార్క్స్ వచ్చేసి ఓపెన్ కేటగిరీ క్యాండిడేట్స్కి 40% ఆఫ్ మార్క్స్తో క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. అంటే 80 మార్క్స్ రావాలి. బీసీ క్యాండిడేట్స్కి 35% ఆఫ్ మార్క్స్ రావాలి. అంటే 70 మార్క్స్. షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్, ఎక్స్ సర్వీస్ మెన్కి 30% ఆఫ్ మార్క్స్ రావాలి. అంటే 60 మార్క్స్ వస్తే మీరు క్వాలిఫై అయినట్టు లెక్క. సో మనకు ఈ ఎగ్జామ్ అనేటువంటిది ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. ఇంగ్లీష్, హిందీ, తెలుగులో మన క్వశ్చన్ పేపర్ ఉంటుంది. ప్రిలిమ్స్ ఎగ్జామ్స్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకు మాత్రమే ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అనేటువంటిది ఉంటుంది. మనకు ఈ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్లో ముఖ్యంగా ఉండేటువంటిది ఏంటిదంటే మేల్ క్యాండిడేట్స్కి అయితే హైట్ అండ్ చెస్ట్ ఎక్స్పాన్షన్, అదే ఫీమేల్కి అయితే హైట్ అనేటువంటిది ఇంపార్టెంట్గా ఉంటుంది. సో ఇక్కడ మనం కొన్ని చూసినట్లయితే ప్రతి కోడ్కు సంబంధించి డిఫరెంట్ ఫిజికల్ మెజర్మెంట్స్ అనేటువంటివి ఎలిజిబిలిటీకి ఉన్నాయి. కాస్త తక్కువ హైట్ ఉన్న క్యాండిడేట్స్ అందులో మళ్ళీ రిజర్వేషన్ ఆధారంగా హైట్ అనేటువంటిది డిఫరెంట్ పోస్ట్కి డిఫరెంట్ హైట్స్ అనేటువంటివి ఉన్నాయి. షెడ్యూల్డ్ ట్రైబ్ క్యాండిడేట్స్కి అందులో ఏజెన్సీ ఏరియాలో ఉన్నటువంటి క్యాండిడేట్స్కి చాలా తక్కువ హైట్ ఉన్న, చెస్ట్ తక్కువ ఉన్నా కూడా మనకు ఎలిజిబిలిటీ అనేటువంటిది ఉంటుంది. మీరు ఖచ్చితంగా వాటిని గమనించండి. సో ఇక్కడ చూసినట్లయితే మెన్ క్యాండిడేట్స్కి ఇక్కడ 21 to 26 పోస్టులు అంటే సివిల్, AR, SAR, CPL, TSSP, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అండ్ ఫైర్మెన్, ఈ 6 పోస్టులకు సంబంధించి మెన్ క్యాండిడేట్స్కి 167.6 సెంటీమీటర్స్ హైట్ ఉంటే సరిపోతుంది. ఓకే, దానికంటే ఎక్కువ ఉన్నా మంచిది. అయితే చెస్ట్ వచ్చేసి 86.3 సెంటీమీటర్స్ చెస్ట్ అనేటువంటిది ఉండాలి. గాలి పీల్చుకున్నప్పుడు 5 సెంటీమీటర్స్ ఎక్స్పాన్షన్ అనేటువంటిది జరగాలి. నెంబర్ 2 ఇందులో ఉమెన్ క్యాండిడేట్స్కి అయితే 21 అంటే సివిల్, 22 అంటే AR పోస్టులకు సంబంధించి 152.5 సెంటీమీటర్స్ హైట్ ఉంటే సరిపోతుంది. నెంబర్ 3 మెన్ క్యాండిడేట్స్కి 27 అంటే జైల్ వార్డెన్ పోస్టులకు సంబంధించి 168 సెంటీమీటర్స్ హైట్ అనేటువంటిది ఉండాలి. 87 సెంటీమీటర్స్ చెస్ట్ ఉండాలి. గాలి పీల్చినప్పుడు 5 సెంటీమీటర్స్ ఎక్స్పాన్షన్ అనేటువంటిది జరగాలి. సో అలాగే ఉమెన్ క్యాండిడేట్స్కి జైల్ వార్డెన్ పోస్ట్కి 153 సెంటీమీటర్స్ అనేటువంటిది హైట్ అనేటువంటిది రిక్వైర్డ్గా చూస్తున్నాం. ఇక్కడ మనం చూడొచ్చు షెడ్యూల్డ్ ట్రైబ్స్ మరియు అబ్ఆరిజినల్ ట్రైబ్స్ బిలాంగింగ్ టు ద ఏజెన్సీ ఏరియాస్ మహబూబ్ నగర్, ఆదిలాబాద్, వరంగల్ అండ్ ఖమ్మం డిస్టిక్కి సంబంధించినటువంటి ఎవరైనా షెడ్యూల్డ్ ట్రైబ్స్ క్యాండిడేట్స్ ఉన్నట్లయితే వారికి ఈ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అనేటువంటిది చాలా తక్కువగా ఉంటుంది. అందులో 21 నుంచి 26 పోస్టులు అంటే సివిల్, AR, SAR, CPL, TSSP, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, ఫైర్మ్యాన్, ఈ పోస్టులన్నిటికీ కూడా మెన్ క్యాండిడేట్స్కి కేవలం 160 సెంటీమీటర్స్ హైట్ ఉంటే సరిపోతుంది. అదే చెస్ట్ అయితే 80 సెంటీమీటర్స్ ఉన్నా సరిపోతుంది. మీరు గాలి పీల్చినప్పుడు 3 సెంటీమీటర్స్ ఎక్స్పాన్షన్ అయితే సరిపోతుంది. అలాగే మిగతా పైనటువంటి సివిల్ అండ్ AR పోస్టులకు చూసినట్లయితే అంటే మిగతా క్యాండిడేట్స్తో పోల్చినట్లయితే ఈ క్యాండిడేట్స్కి మనకు 7 సెంటీమీటర్స్ హైట్ అనేటువంటిది డిక్రీజ్ అయింది. షెడ్యూల్డ్ ట్రైబ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఏజెన్సీ ఏరియా వాళ్ళు ఉంటే మీరు ఖచ్చితంగా ఈ పోస్టులకు ప్రిపేర్ అవ్వండి. చాలా మంచి అవకాశం మీకు ఇది. ఉమెన్ క్యాండిడేట్స్కి కూడా సివిల్ మరియు AR పోస్టులకు 150 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది. అలాగే
జైల్ వార్డెన్ పోస్టులకు సంబంధించి మెన్ క్యాండిడేట్స్కి 164 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి, 83 సెంటీమీటర్స్ చెస్ట్ ఉండాలి, గాలి పీల్చినప్పుడు 5 సెంటీమీటర్స్ ఎక్స్పాన్షన్ ఉంటే సరిపోతుంది. ఈ విధంగా ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్లో క్వాలిఫై అయినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రమే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేటువంటిది ఉంటుంది. ఇది థర్డ్ స్టేజ్. సో ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో ఈవెంట్స్ అనేటువంటివి కండక్ట్ చేయబడతాయి. ఈ ఈవెంట్స్లో మనకు కంప్లీట్గా 5 టైప్స్ ఆఫ్ ఐటమ్స్ అనేటువంటివి ఉంటాయి. అందులో 100 మీటర్స్ రన్, లాంగ్ జంప్, షార్ట్ పుట్, హై జంప్, 800 మీటర్స్ రన్నింగ్. ఈ ఈవెంట్స్కి జనరల్ క్యాండిడేట్స్కి మరియు ఎక్స్ సర్వీస్ మెన్కి డిఫరెంట్ అనేటువంటివి ఉంటాయి. 100 మీటర్స్ రన్నింగ్ జనరల్ క్యాండిడేట్స్కి అయితే 15 సెకండ్స్లో రన్నింగ్ చేయాలి. అదే ఎక్స్ సర్వీస్ మెన్కి అయితే 16.5 సెకండ్స్. లాంగ్ జంప్లో జనరల్ క్యాండిడేట్స్ అయితే 3.80 మీటర్స్, ఎక్స్ సర్వీస్ మెన్ అయితే 3.65 మీటర్స్. షార్ట్ పుట్లో జనరల్ క్యాండిడేట్స్కి 5.60 మీటర్స్, ఎక్స్ సర్వీస్ మెన్కి 5.60 మీటర్స్. హై జంప్లో జనరల్ క్యాండిడేట్స్కి 1.20, ఎక్స్ సర్వీస్ మెన్కి 1.05. 800 మీటర్స్ రన్లో జనరల్ క్యాండిడేట్స్కి 170 సెకండ్స్, ఎక్స్ సర్వీస్ మెన్ అయితే 200 సెకండ్స్లో దాన్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ అన్ని ఈవెంట్స్ అనేటువంటివి పోస్టులను బట్టి మనకు మారుతూ ఉంటాయి. ఈ 5 ఈవెంట్స్ కంటే ఎక్కువగా ఉండవు. సివిల్, ఫైర్మెన్, జైల్ వార్డెన్ పోస్టులకి అయితే మనకు ఈ 5లో ఎనీ 3 ఈవెంట్స్ క్వాలిఫై అయితే సరిపోతుంది. ఆ 3 ఈవెంట్స్లో 800 మీటర్స్ ఖచ్చితంగా ఉండాలి. మిగతా 4 ఏవైనా 2 క్వాలిఫై అయితే సరిపోతుంది. ఇక్కడ చూసినట్లయితే పోస్ట్ కోడ్ 22 నుంచి 25 అంటే ఏఆర్, ఎస్ఏఆర్, సిపిఎల్, టిఎస్ఎస్పి, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఈ పోస్టులకు సంబంధించి ఖచ్చితంగా 5 ఈవెంట్స్లలో మీరు క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. సో అలాగే ఉమెన్ క్యాండిడేట్స్కి మనకు 3 ఈవెంట్స్ అనేటువంటివి ఉంటాయి. 100 మీటర్స్ రన్నింగ్ 20 సెకండ్స్లో పరిగెత్తాలి, లాంగ్ జంప్ 2.50 మీటర్స్లో పరిగెత్తాలి, షార్ట్ పుట్ వచ్చేసి 3.75 మీటర్స్లో మీరు షార్ట్ పుట్ అనేటువంటిది త్రో చేయాల్సి ఉంటుంది. సో ఈ 3 ఈవెంట్స్లలో ఖచ్చితంగా ఎనీ 2 ఈవెంట్స్ అనేటువంటివి క్వాలిఫై అవ్వాలి. అందులో 100 మీటర్స్ ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలి. సో మనం ఈ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అండ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఖచ్చితంగా క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్ అనేటువంటిది ఉంటుంది. సో ఈ ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది కూడా పోస్టును బట్టి డిఫరెంట్ మ్యాక్సిమం మార్క్స్ అనేటువంటివి ఉంటాయి. డ్యూరేషన్ వచ్చేసి 3 అవర్సే ఉంటుంది. కానీ సివిల్ మరియు ఫైర్మెన్, జైల్ వార్డెన్ పోస్టులకి 200 మ్యాక్సిమం మార్క్స్ ఉంటాయి. మిగతా పోస్టులకు అయితే 100 మ్యాక్సిమం మార్క్స్ అనేటువంటివి ఉంటాయి. ఈ ఫైనల్ ఎగ్జామ్కి కూడా మినిమం క్వాలిఫై మార్క్స్ ఉంటాయి. అందులో ఓసీ క్యాండిడేట్స్కి అయితే 40%, బీసీ క్యాండిడేట్స్కి అయితే 35%, షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్, ఎక్స్ సర్వీస్ మెన్కి అయితే 30% ఆఫ్ మార్క్స్ ఉన్నట్లయితేనే మీరు క్వాలిఫై అవుతారు, లేదంటే డిస్క్వాలిఫై అవుతారు. సో ఫైనల్గా ఈ 4 స్టేజ్లను దాటుకొని వచ్చిన తర్వాత మీకు మెడికల్ టెస్ట్ అనేటువంటిది కండక్ట్ చేయబడుతుంది. ఈ మెడికల్ టెస్ట్లో మొదటగా మీకు ఐ సైట్ని చెక్ చేస్తారు. డిస్టెంట్ విజన్ అనేటువంటిది రైట్ ఐ 6/6, లెఫ్ట్ ఐ 6/6 ఉండాలి. నియర్ విజన్ అనేటువంటిది 0/5, లెఫ్ట్ ఐ కూడా 0/5 స్నెల్లెల్ ఉండాలి. ఇలా లేనట్లయితే మిమ్మల్ని డిస్క్వాలిఫై చేస్తారు. ఇదే కాకుండా ఈచ్ ఐ మస్ట్ హ్యావ్ ఏ ఫుల్ ఫీల్డ్ ఆఫ్ విజన్ ఉండాలి. ఎవరికైనా కలర్ బ్లైండ్నెస్ కానీ, స్క్వింట్ కానీ, ఎనీ మార్బిడ్ కండిషన్ ఆఫ్ ద ఐ ఆర్ లిడ్స్ అనేటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే మీరు డిస్క్వాలిఫై అవుతారు. ఇవే కాకుండా ఎవరైనా క్యాండిడేట్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయినా, నాకింగ్ నీస్, పీజియన్ చెస్ట్, ఫ్లాట్ ఫుట్, వారికోస్ వెయిన్స్, హ్యామర్ టోస్ ఈ విధంగా డిఫరెంట్ అబ్నార్మల్గా మీకు ఉన్నట్లయితే మీరు మెడికల్ టెస్ట్లో డిస్క్వాలిఫై అవుతారు. పైన చూసినటువంటి ప్రిలిమ్స్ మరియు ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, దెన్ మెయిన్ ఎగ్జామినేషన్ ఈ 4 మీరు క్వాలిఫై అయినా కూడా మెడికల్ టెస్ట్లో డిస్క్వాలిఫై అయితే మీకు జాబ్ వచ్చేటువంటి ఛాన్స్ ఉండదు. కాబట్టి అప్లై చేసే ముందే మీ యొక్క హైటు, మీ యొక్క చెస్ట్, మీ యొక్క మెడికల్ స్టాండర్డ్స్ అనేటువంటివి చెక్ చేసుకున్న తర్వాతనే మీరు అప్లై చేయండి, ప్రిపేర్ అవ్వండి. సో ఇది ఫ్రెండ్స్ కానిస్టేబుల్ పోస్టులకు ఉండేటువంటి సెలక్షన్ ప్రొసీజర్ యొక్క డీటెయిల్స్ స్టెప్ బై స్టెప్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూసాం కదా. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ను బట్టి మేము నెక్స్ట్ ఏం వీడియో చేయాలనేటువంటిది ఆలోచించి మీకోసం మంచి ఇన్ఫర్మేషన్తో ముందుకు వస్తాం. ఇలాంటి జాబ్స్ మరియు ఎడ్యుకేషనల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.